పప్పు చేస్తామండి. కందిపప్పు సాంబారు. మ్యాంగో పొట్టు తీసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చీలు అండి, 12 పచ్చిమిర్చీలు వేసుకుందాము. 4 టమాటోస్, ఒక ఉల్లిగడ్డ అండి. పప్పు కడుక్కుందాము. కడిగి అందులో ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, ఈ మ్యాంగో అన్నీ ఒకటేసారి వేసి మూసేద్దామండి. చాలా బాగుంటుంది మ్యాంగో పప్పు. కడుక్కుందాం. పప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటో అన్నీ కట్ చేసి వేసుకున్నాక చూద్దామండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. కడుక్కున్నాం కదా, పచ్చిమిర్చి అన్నీ వేసాము. కొద్దిగా పసుపు, ఉల్లిగడ్డ వేసుకుందాము. కట్ చేసి పెట్టాం కదా, టమాటోస్ వేసుకుందాము. ఈ మ్యాంగో కట్ చేసాం, ఇది పొట్టు తీసాం కదండి. ఇప్పుడు అన్నీ వేసుకుందాము. టమాటోస్ కూడా వేసేసామండి. ఇప్పుడు ఈ మ్యాంగో కూడా కట్ చేసి ఇందులో వేసేసుకుందాము. మెంతి కూర కూడా కొంచెం ఉందండి, ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. చిన్న కట్ట ఉండింది. ఇప్పుడు ఈ మ్యాంగోస్ కూడా కట్ చేసి ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఈ మ్యాంగోస్ కట్ చేసి వేసుకున్నాము. ఈ స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేశానండి. మనం ఈ మ్యాంగోస్ కట్ చేసి ఆ పప్పులో వేసేద్దాము. ఒక 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేద్దామండి. చాలా కమ్మగా ఉంటుంది మ్యాంగో పప్పు. కట్ చేసాము కదండి ఈ మ్యాంగో కూడా వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి కమ్మగా. మ్యాంగో వేసాం కదండి, కలిపేసుకుందాం ఒకసారి. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేద్దామండి. చాలా బాగుంటుంది కమ్మగా. తాలింపు చేసుకుందామండి ఆ పప్పు ఉడికే వరకు. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఈ కడాయిలో తాలింపు చేసుకుందామండి. ఒక పావు ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకుందామండి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకుందాము. ఆయిల్ వేడైందండి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర 1 స్పూను, కొద్దిగా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నామండి. ఇది కూడా వేసుకుందాం తాలింపు. ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకుందాము. కడిగి వేసుకుందాము. ఈ ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. ఒకటి కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇందులో చూద్దాము. స్టీమ్ పోయాక చూద్దాము. స్టీమ్ అంతా పోయిందండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. కొంచెం బాగా ఇలా మెత్తగా చేసి ఇందులో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కారం అంతా వేసుకుందాము. ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. టమాటో వేయాలి కదా, మర్చిపోయాను. ఒక టమాటో వేసేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు, కారం వేసుకుందామండి. కొద్దిగా కారము, రుచికి సరిపడా సాల్ట్ అండి. 2 స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్. మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చండి. వాటర్ వేసుకుందాము. ఇంకా చింతపండు అవసరం లేదండి. కలిపేసుకుందాము. టమాటో బాగా ఫ్రై అయితే వేసేద్దామండి. అందులో తాలింపు వేసేసి బాయిల్ చేయడమే అండి.
చూసారు కదండి, మామిడికాయ పప్పు రెడీ అండి. తాలింపు చేసేసి ఇందులో బాయిల్ చేస్తే పప్పు ఎమ్మి ఎమ్మి కమ్మటి మ్యాంగో పప్పు రెడీ అండి. పచ్చిమిర్చి వేసాం కదా, కొద్దిగా వేసానండి కారము, ఒక ఎండిన మిర్చి కూడా వేసాను. ఇప్పుడు ఈ టమాటో తాలింపు అంతా ఆ పప్పులో వేసేద్దాము. పప్పులో వేసేస్తున్నానండి ఇది తాలింపు. ఈ పప్పులో ఈ తాలింపు వేసేస్తున్నాను. చూసారండి, తాలింపు వేసేసాం కదా, తాలింపు వేయగానే ఎంత బాగుందో మామిడికాయ పప్పు అండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఒక పొంగు వస్తే ఆఫ్ చేసేద్దామండి. మ్యాంగోస్ అక్కడక్కడ తింటుంటే తగులుతుంటే బాగుంటుందండి మ్యాంగో పప్పు. కొత్తిమీర వేసుకుందామండి. చిన్న కొత్తిమీర కట్ చేశాను, కడిగి వేసేసుకుందాము పప్పులో. చాలా బాగుంటుందండి పప్పులో వేస్తే కొత్తిమీర. పప్పు బాయిల్ కూడా అవుతుంది. చూసారు కదా, పప్పు మసులుతుంది. మంచి కమ్మటి వాసన వస్తుందండి. పప్పు మామిడికాయ పప్పు కదా, చాలా బాగుంటుంది. పప్పుకి ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పప్పు అయిపోయింది, కొత్తిమీర వేసాం కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పెద్ద మ్యాంగో వేసాం కదా, చాలా కమ్మగా ఉంది. స్మెల్ మాత్రం చాలా అదృష్టి వస్తుందండి. మీరు కూడా చేయండి, తినండి. థ్యాంక్ యూ. ఎమ్మి ఎమ్మి పప్పు రెడీ. చూసారు కదా, థ్యాంక్ యూ.